తోమాటి గారు ఏంటి సార్ ఇది? మీకో దండం, ఇక్కడ మేము ఉండమని ఈ రకంగా పరిశ్రమలు పారిపోవడం. సార్ మీరు చెప్పిన పరిశ్రమలు కాకుండా లేటెస్ట్గా ఇంకో పరిశ్రమ కూడా ఉంది సార్. 99 బస్సుల భూములు దాంట్లో ఏదైతే రహేజా రియల్టర్స్ కంపెనీకి భూములు ఇచ్చిందో 99 బస్సులకు 27 ఎకరాలు ఇచ్చేవని సాక్షాత్తు మన కౌన్సిల్లో లోకేష్ గారు చెప్పారు. ఆ రహేజా రియల్టర్స్ కంపెనీ కూడా బ్యాక్ స్టెప్ వేస్తే మొత్తం కమర్షియల్ కట్టాల్సిందే అని చెప్పి వీళ్ళు అగ్రిమెంట్ చేసిన ల్యాండ్ మళ్ళీ 50% కమర్షియల్ కట్టుకోండి, 50% మీరు రియల్ ఎస్టేట్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ కట్టుకోండి. జీవో మార్చిచ్చింది సార్ ఈ 3 నెలల్లో. నేను నిరూపిస్తారు రేపు కౌన్సిల్లో. ఏదైతే రహేజా ఐటీ కంపెనీకి ఇచ్చిన 27 ఎకరాల వాళ్ళు మానేసి పోతామంటే వాళ్ళకి మళ్ళీ జీవో మార్చి రెసిడెన్షియల్ సగం కట్టుకొని అమ్ముకోండి భూములు అని చెప్పి జీవో ఇచ్చిన ప్రభుత్వం సార్ ఇది. ఇదే కాకుండా నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఏదైతే నెల్లూరులో వచ్చిన కంపెనీలు అన్నీ పరారు, ఆ దాదాపు ఇండోసోల్ కూడా ఇప్పుడు పరారయ్యే పరిస్థితి వచ్చింది సార్. వాళ్ళు కూడా ఒరిస్సాకు పోయి ఈరోజు ఇండోసోల్ కంపెనీ కూడా కొంత డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఏపీలో వాళ్ళు పెట్టాలనుకున్న పెట్టుబడులు మొత్తం ఇక్కడ కాకుండా ఒరిస్సాకు కూడా మా పెట్టుబడులు తీసిపోయి మార్చుకునే పరిస్థితి వచ్చింది సార్. నేను ఇంకొక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడుతూ ఆయనంట నెల్లూరు నుంచి తడ వరకు నేషనల్ హైవే తీసుకొచ్చాడంట. అందువల్ల రాష్ట్రంలో రోడ్లు మొత్తం అసలు సాఫీగా జరిగింది. ఎంత బాగా మాట్లాడతాడు సార్. నేను అడుగుతా ఉన్న క్లియర్గా 2014-19 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యంగా ఉండి తీసుకొచ్చిన నేషనల్ హైవేలు 11,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు భాగస్వామ్య ప్రభుత్వంలో లేకపోయినా సరే ఆయన గత 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నేషనల్ హైవేలు మొత్తం 39,000 కోట్లు సార్. మీరు చెక్ చేసుకోండి. చిత్తూరు నుంచి నాయుడుపేట దగ్గర 10 లైన్లు సార్. ఈరోజు మళ్ళీ అనంతపూర్ నుంచి మా మదనపల్లికి వచ్చే రోడ్డు కానీ, మళ్ళీ లేకపోతే కృష్ణపట్నం వచ్చే రోడ్డు కానీ, మళ్ళీ లేకపోతే అనంతపూర్ నుంచి అమరావతి రోడ్డు కానీ, అసలు ఈ రాష్ట్రంలో ఏది ఛత్తీస్గఢ్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, మచిలీపట్నం పోర్టుకి, మూలపేట పోర్టుకి, రామాయపట్నం పోర్టుకి, కృష్ణపట్నం పోర్టుకి మొత్తం అనుసంధానం చేస్తూ 10 లైన్లు, 6 లైన్లు, 4 లైన్లు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే 39,000 కోట్లు సార్. చూసుకోమని చెప్పండి ఒకసారి తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ. కాదని చెప్పమని నేను ఒప్పుకుంటే అక్కడ నిరూపిస్తాను. నేను 11,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేలు మీరు తీసుకొచ్చి మేము తెచ్చిన 39,000 కోట్ల రూపాయల నేషనల్ హైవేల్ని మేము తెచ్చామని చెప్పుకోవడానికి కొద్దిగా ఉండాలి సార్ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఇంకొకటి గమనించండి సార్, మనందరం కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి, మనం గమనించాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ సభలు నిర్వహించుకుంటూ ఆ బహిరంగ సభల్లో ఏం మాట్లాడుతుంది సార్? వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఈరోజు బహిరంగ సభలు పెట్టుకున్నట్టు కనపడతా ఉంది. ఏ రోజు ఎక్కడ బహిరంగ సభ పెట్టినా, ఏ రోజు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ఎజెండాగా పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది సార్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వం తిట్టడం ఎవరైనా సహజం సార్. అరే ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా అపోజిషన్ తిడతారేంటండి? అపోజిషన్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ తిడతారు, గవర్నమెంట్లోకి వచ్చినాక అపోజిషన్ తిడతారు. అంటే ఎప్పుడు వీళ్ళే తిడతా ఉంటారా? అంటే వీళ్ళు ఏం చేసి చెప్పుకోరా? అసలు ఏం చేయలేదు అంటే వీళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి అపోజిషన్లో ఉంటేనేమో అబండాలు వస్తూ ఉంటారు అధికార ప్రభుత్వం మీద. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా అసలు ఈ రోజు 2 ఏళ్లలో ఆయన పరిస్థితి ఏంది, ఆయన ఏం అభివృద్ధి చేశాడు, ఏం ఉద్యోగాలు తెచ్చాడు, అవి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదేంటి సార్ ఇది? వీళ్ళు లూటీ చేస్తా, వీళ్ళు దోపిడీ చేస్తా, గత ప్రభుత్వం గురించి వీళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఇంకొకటిసారి లాస్ట్ మాట, పవన్ కళ్యాణ్ గారిని స్ట్రైట్గా అడుగుతున్నా సార్ నేను. పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారిని జంతర్ మంతర్లో ఏదైతే విద్యార్థులు 21 మంది ఆత్మహత్య చేసుకున్నారో, ఆ విద్యార్థులు చనిపోతే దేశం అంతా బగ్గుమని ఒక్కసారి యువత మొత్తం రోడ్డు ఎక్కితే జంతర్ మంతర్లో స్వచ్ఛందంగా మోదీ గారిని ఎవరో 2-3 తిట్టారంట. దీనికి కన్నీళ్లు కారిపోని అంట. నేను అడుగుతా ఉన్నా సార్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి అసలు మీరు తిట్టిన తిట్లు, మీరు మాట్లాడిన భాష మోదీ గారిని కానీ బీజేపీని ఎవరు తిట్టలేదు. మరి చంద్రబాబు నాయుడు మోదీ గారిని తిట్టేప్పుడు మీకు ఎందుకు కన్నీళ్ళు రాలేదు సార్? పిల్లలు తిడితే కన్నీళ్ళు వచ్చినాయి అంట, 21 మంది ఆత్మహత్య చనిపోతే కన్నీళ్ళు రాలేదు. మళ్ళీ యువత అని చెప్పి తిరిగి ప్రశ్నించడం మానేశాడు. ప్రశ్నించేవాడిని చూసి నేను అడుగుతున్నాడు. ప్రశ్నించడం మానేసి గమ్మున ఉండొచ్చు కదా సార్ ఇంట్లో. అది వదిలిపెట్టి యువత ప్రశ్నిస్తే, ఎవరైనా జన్జీ ప్రశ్నిస్తే దానికి ఏడుపు వచ్చేస్తుందంట. అంటే నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఉంది సార్. ఎందుకంటే నిన్న మోదీ గారి సభలో ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఎక్కడ జనసేన బీజేపీ వదిలిపెట్టి బయటికి పోద్దు అని భయపడి ఈరోజు మోదీ గారికి సాగిలు పడ్డారు. బీజేపీ వాళ్ళు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని మొత్తం తెలుసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు విచ్ఛిన్నం అవుతున్న భయంతో ఆ ప్రోగ్రామ్ అనుకూలంగా చేసుకొని వీళ్ళు బీజేపీకి సాగిలు పడి అన్ని పొగిడే కార్యక్రమం పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసుకున్నది సందర్భంగా తెలియజేస్తాం.